హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సో ఇవాళ చెప్పబోయే కాన్సెప్ట్స్ ఏంటంటే ఆపరేటర్స్ అన్నమాట. సో ఇట్స్ ఆపరేటర్స్. సో మనకి ఇక్కడ చూస్తే ఆపరేటర్స్, ఫంక్షన్స్, ఈవెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ మీద టాస్క్ అన్నమాట. సో ఈ టాపిక్స్లో నేను 1.5 hour క్లాస్ తీసుకుంటాను, 12:30 వరకు తీసుకుంటాను. అండ్ ఎక్స్ట్రా అయినా తీసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ నా పేషెన్స్ అనమాట. సో ఎంతవరకు తీసుకుంటానో నాకు తెలియదు. సో ఎంతవరకు తీసుకున్నా సరే మీరు, సో టుమారో టైం ఇస్తాను. ఇవాళ రేపటి వరకు మీరు ఫినిష్ చేయాలి. ఓకే, నేను ఎక్కువ టైం తీసుకున్నప్పుడు ఒక 1 డే ప్రాక్టీస్కి టైం ఇస్తాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాస్క్లు అన్నమాట, ఇవన్నీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆపరేటర్స్లో మనం డిస్కస్ చేసుకుండే ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, స్ట్రింగ్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, కంపారిజన్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, టెర్నరీ ఆపరేటర్, టైప్ ఆఫ్ అనే ఆపరేటర్. ఈ ఆపరేటర్స్లో ఏమన్నా ఒక ఆపరేటర్ ఏమన్నా నేర్చుకున్నాం మనం? ఇంతవరకు ఏమన్నా నేర్చుకున్నామా ఆపరేటర్స్లో? ఒకసారి చూడండి, ఏమన్నా నేర్చుకున్నామా వీటిల్లో? సార్ అర్థమెటిక్ ఆపరేటర్ చెప్పారు కదా సార్. ఎప్పుడు చెప్పాను నేను? ఆ, దాంట్లో అలర్ట్లో చెప్పారు సార్ మీరు. అలర్ట్లో చెప్పింటాను, బట్ అదే నేను చెప్పేది. అడిషన్ మళ్ళీ అడిషన్ చెప్పారు కదా సార్. సో ప్లస్ గురించి చెప్పింటాను అండ్ ఇంటూ గురించి చెప్పింటాను. ఓకే, అవును సార్. నెక్స్ట్ ఈక్వల్ టు అంటే ఏదైనా ఒక వేరియబుల్కి డేటాని అసైన్ చేయడం, ఇట్స్ ఏ అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ అనేది. అండ్ అదేవిధంగా టైప్ ఆఫ్ ఆపరేటర్ అంటే టైప్ ఆఫ్ ఆపరేటర్ ద్వారా మనం ఏం చేయొచ్చు? డేటా టైప్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా, వేరియబుల్స్లో డేటా టైప్ని ఎలా ఫైండ్ అవుట్ చేయడం అనేసి చూపించాం. టైప్ ఆఫ్ అనే ఆపరేటర్, టైప్ ఆఫ్ ద్వారా మనం వేరియబుల్ యొక్క టైప్ని మనం తెలుసుకోవచ్చు, అంటే ఏ డేటా టైప్ డేటా అనేసి తెలుసుకోవచ్చు. ఇట్స్ ఏ టైప్ ఆఫ్ ఆపరేటర్. ఇది ఈక్వల్ ఆపరేటర్స్, ఇక్కడ ఉండేది ఈక్వల్ ఆపరేటర్స్. అండ్ అదేవిధంగా మనకి క్యాలిక్యులేషన్స్ గురించి ప్లస్ అని చెప్పింటారు. సో ఇక్కడ మళ్ళీ నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనం నేర్చుకునేది అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. అర్థమెటిక్లో మనకి ఏమేమి వస్తాయంటే, అంటే ఒక్కొక్క ప్రోగ్రామింగ్లో కొన్ని చేంజ్ అవ్వచ్చు అనమాట మనకి. సో మోస్ట్లీ కామన్గానే ఉంటాయి, బట్ కొన్ని చేంజ్ అవుతుంటాయి. ఈ జావా స్క్రిప్ట్లో అర్థమెటిక్ ఆపరేటర్లు ఏమేమి వస్తాయంటే, ప్లస్ ఇట్స్ ఏ అడిషన్, మైనస్ ఇట్స్ ఏ సబ్ట్రాక్షన్, ఇంటూ ఇట్స్ ఏ మల్టిప్లికేషన్, పర్సంటేజ్ ఇట్స్ ఏ మాడ్యూల్ వాల్యూ అంటే రిమైండర్ వాల్యూ అనమాట, డివైడెడ్ బై, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్, డబల్ స్టార్ మీన్స్ ఎక్స్పోనెన్షియల్ అంటాం. ఇట్స్ ఏ పవర్ అనమాట, మనకి పవర్లోకి మనకు వస్తుంది. ఇట్స్ ఎక్స్పోనెన్షియల్. ఇవి మనకు అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. సో ఫస్ట్ నేను ఒక HTML డాక్యుమెంట్ తీసుకుంటాను. ఇట్స్ ఏ HTML డాక్యుమెంట్ అర్థమెటిక్ ఆపరేటర్స్కి, అర్థమెటిక్ డాట్ HTML. ఆపరేటర్స్. ఫస్ట్ ఇక్కడ నేను కొన్ని వేరియబుల్ తీసుకున్నా. లెట్ ఏ ఈక్వల్ టు 30, లెట్ బి ఈక్వల్ టు స్ట్రింగ్ 30, అండ్ అదేవిధంగా లెట్ సి ఈక్వల్ టు 20, లెట్ డి ఈక్వల్ టు ఇట్స్ ఏ స్ట్రింగ్ ఆఫ్ ఐలాండ్, ఒరిజినల్ స్ట్రింగ్ అనమాట. ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎన్ని లైన్స్ రాస్తున్నాం, 1 2 3 4 లైన్స్ రాస్తున్నాం. ఇలా 4 లైన్స్ని సేమ్ ఒకటే లైన్గా రాయొచ్చు, ఒకటే స్టేట్మెంట్ రాయొచ్చు. అది ఎలా అంటే సిరీస్, లెట్ ఏ ఈక్వల్ టు 30, సేమ్ దీన్నే రాస్తాను చూడండి. ఇప్పుడు ఇదే వేరియబుల్ రాయాలనుకుంటే ఇంకొకసారి డిక్లేర్ చేసే అవసరం లేదు, డైరెక్ట్గా మనకు కామా పెట్టేసుకొని ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్ అదేవిధంగా సీని మళ్ళీ వేరే వేరియబుల్ తీసుకోవాలని అవసరం లేదు, ఇక్కడ మళ్ళీ కామా పెట్టేసుకొని ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ డీని మళ్ళీ సపరేట్గా లెట్ అని రాసే అవసరం లేదు, నెక్స్ట్ ఇక్కడ కామా పెట్టేసుకొని. ఇప్పుడు మొత్తం అన్నింటినీ ఒకటే సింగిల్ లైన్లో మనకు కామాతో డివైడ్ చేసి రాస్తున్నాం. కామాతో డివైడ్ చేసి రాస్తున్నాం అంటే ఇవన్నీ లెట్తో డిక్లేర్ చేసినట్టే. లెట్ ఏ ఈక్వల్ టు 30,
లెట్ బి ఈక్వల్ 30, లెట్ సి ఈక్వల్ 20, లెట్ డి ఈక్వల్ టు ఐలాండ్. ఇలా మనకు ఒకటే కీవర్డ్తో ఇన్ని వేరియబుల్స్ మనం క్రియేట్ చేసాం. ఇక్కడ నాకు కన్సోల్లో నేను ఆపరేషన్ చూడాలనుకున్నా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ సి చేయాలనుకున్నా. ఏ ప్లస్ సి అండ్ అదేవిధంగా ఏ మైనస్ సి అండ్ అదేవిధంగా ఏ ఇంటూ సి, అదేవిధంగా ఏ డివైడెడ్ బై సి, ఏ పర్సంటేజ్ సి, ఏ పర్సంటేజ్ 2 అంటున్నాను 2, అండ్ అదేవిధంగా ఏ ఎక్స్పోనెన్షియల్ డబల్ స్టార్ 2 ఇస్తున్నా. 2 ఎక్స్పోనెన్షియల్ 2. ఓకే, ఏ డబల్ స్టార్ 2, ఏ పర్సంటేజ్ 2. నెక్స్ట్ అదేవిధంగా మళ్ళీ తర్వాత చూద్దాం మిగతాది. సో ఇప్పుడు ఈ కేసులో ఏ ప్లస్ సి ఏమవుతుంది? ఏ ప్లస్ సి ఏమవుతుంది? 50 సార్. 50 అనేది కన్సోల్లోకి వస్తుంది. కన్సోల్లో 50 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏ మైనస్ సి 10. ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు? నేను అడిగే చిన్న 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 ఇటియే కదా క్యాల్కులేషన్స్. నెక్స్ట్ ఏ ఇంటూ సి 600. అది ఏ బై సి 1.5. అది ఏ పర్సంటేజ్ 2 15 సార్. ఏ పర్సంటేజ్ 2 జీరో ఇట్స్ రిమైండర్ వాల్యూ 0. ఏదైనా సరే ఈవెన్ నెంబర్ని పర్సంటేజ్ 2 చేస్తే ఇట్స్ రిమైండర్ 0. అదే కనుక ఎక్స్పోనెన్షియల్ అన్నమాట. ఇది ఏ పవర్ ఆఫ్ 2 అంటే 30 స్క్వేర్ 30 పవర్ ఆఫ్ 2 30 స్క్వేర్ 90. ఇంతేనా? సరే అవుట్పుట్ చూద్దాం. రైట్ క్లిక్ ఇన్స్పెక్ట్. సీస్ కన్సోల్ సీస్ 50, 10, 600, 1.5, 0, 900. సీస్ క్లియర్? ఇవన్నీ ఈజీ బాగా చేసాం. ఇప్పుడు మనకి ఇదే కేసులో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి చేయాలనుకుంటున్నా. ఏ ప్లస్ బి. అదేవిధంగా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ మైనస్ సి చేయాలనుకుంటున్నా. అదేవిధంగా ఏ ఇంటూ ఏ బై ఏ పర్సంటేజ్ ఇలా. ఇప్పుడు ఈ కేసెస్లో మనకు ఏ ప్లస్ బి ఏమవుతుంది? త్రీ జీరో సార్. ఎందుకు అట్లా? అంటే స్ట్రింగ్ కదా సార్, పక్కన ఉండాలి. సో స్ట్రింగ్ ఏదైనా ఎట్లుండేది సరే అట్లా. ఒక డబల్ కోట్స్లో మనం ఏదైనా సరే నెంబర్ కానీ ఏదైనా సరే స్ట్రింగ్ కానీ ఇచ్చామంటే ఇట్లా నెంబర్ వచ్చింది అంటే ఏదైనా సరే డబల్ కోట్స్ ఇచ్చామంటే ఇట్స్ స్ట్రింగ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు ప్లస్ అనేది ఏంటంటే అడిషన్ అన్నమాట. ఇప్పుడు ఒక నెంబరు ఒక స్ట్రింగ్తో యాడ్ చేసినప్పుడు రెండు యాడ్ అయిపోతాయి అనమాట. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఒక నెంబర్ని ఒక స్ట్రింగ్తో యాడ్ చేసి ఫస్ట్ ఒక నెంబర్ని నెంబర్తో యాడ్ చేస్తే రిటర్న్ ఈజ్ ద నెంబర్. నెక్స్ట్ అదేవిధంగా ఒక నెంబర్ని ఒక స్ట్రింగ్తో యాడ్ చేస్తే రిటర్న్ ఈజ్ ద స్ట్రింగ్. అండ్ అదేవిధంగా ఒక స్ట్రింగ్ని ఒక నెంబర్తో యాడ్ చేస్తే ఇట్స్ రిటర్న్ ఈజ్ ద స్ట్రింగ్. అండ్ అదేవిధంగా ఒక స్ట్రింగ్ని ఇంకో స్ట్రింగ్తో యాడ్ చేస్తే ఇట్స్ రిటర్న్ ఈజ్ స్ట్రింగ్. ఇప్పుడు ఈ కేసులో ఏ అనేది నెంబర్, బి అనేది స్ట్రింగ్. నెంబర్ ప్లస్ స్ట్రింగ్ ఏమవుతుంది? మనకు స్ట్రింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు రెండు అడిషన్ చేయకూడదు. అంటే రెండు అడిషన్ చేస్తే 60 రావాలి. బట్ రెండు అడిషన్ చేయకూడదు, స్ట్రింగ్ కావాలి. స్ట్రింగ్ కావాలంటే 30 ఈజ్ ద స్ట్రింగ్. మీరు ఈ డేటా టైప్ చూసినా, ఈ టైప్ ఆఫ్ ఏ ప్లస్ బి చూసినా ఇట్స్ ఎ స్ట్రింగ్ అనేసి వస్తుంది అవుట్పుట్. ఇప్పుడు ఏ మైనస్ సి, ఇప్పుడు ఓన్లీ ప్లస్ అనే కేసెస్లో మాత్రమే ఇది స్ట్రింగ్ లాగా నెంబర్ ఉంటే ఇట్స్ ఎ స్ట్రింగ్ అవుతుంది మనకు. ఓకే, స్ట్రింగ్ లాగా నెంబర్ ఉంటే స్ట్రింగ్ అవుతుంది. బట్ ఇప్పుడు ఏ మైనస్ సిలో ఇది నెంబర్ లాంటి స్ట్రింగ్ అనమాట. నెంబర్ లాంటి స్ట్రింగ్ అయినప్పుడు ఇట్స్ ట్రీటెడ్ యాజ్ ఎ నెంబర్. అదర్ కేసెస్
మైనస్ కానీ, ఇంటూ కానీ, డివైడ్ బై కానీ, పర్సెంటేజ్ కానీ ఈ అన్ని కేసులో మనకు నెంబర్ లాగే ట్రీట్ చేసుకుంటుంది. అప్పుడు 30 - 30 0, 30 × 30 900, 30/30 ఇట్స్ 1, 30% 30 0. ఓకే, నా సీరీస్ అవుట్పుట్ 200. సారీ 30 ఎందుకు ఇది 30/30 పర్సెంటేజ్ 30/30 10 వచ్చింది. ఇది వేరే వాళ్ళు. ఓకే 30/30 ఇది 1.5 సి ఇక్కడ సి పెట్టారు సార్. ఓకే ఓకే ఇక్కడ బి 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 ఓకే నా సిరీస్ 0 1 900 0 సిరీస్ క్లియరా? సో మనకి ఎప్పుడైనా సరే ఈ అడిషన్ కానీ ఏదైనా చెక్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. నెంబర్ ప్లస్ స్ట్రింగ్ స్ట్రింగ్ అవుతుంది. అందుకోసం 30 30. ఇప్పుడు ఇది నెంబర్ లాగే తీసుకుంటుంది. ఇక్కడ ఉండేది నెంబర్ లాగే ట్రీట్ అవుతుంది. నా ఇక్కడ ఇంకో అడ్వాన్స్డ్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి అండ్ అదేవిధంగా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి ప్లస్ ఏ ప్లస్ సి అండ్ అదేవిధంగా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ సి ప్లస్ డి. వీటి అవుట్పుట్ చెప్తారా? ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి 303020 303020. సో ఏ ప్లస్ బి అనేది ఇట్స్ ఏ స్ట్రింగ్ అనమాట. నెంబర్ స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అవుతుంది. అప్పుడు 3030. ఆల్రెడీ స్ట్రింగ్ని మళ్ళీ నెంబర్తో యాడ్ చేస్తే ఇట్స్ ఏ స్ట్రింగ్ అనమాట 303020. అండ్ బి ప్లస్ ఏ ప్లస్ సి, బి అనేది స్ట్రింగ్ ప్లస్ నెంబర్ స్ట్రింగే 30 30 మళ్ళీ తర్వాత 20. నెక్స్ట్ ఇక్కడ మనకు ఏ ప్లస్ సి అనేది ఏ అనేది సి అనేది నెంబర్ ప్లస్ నెంబర్ మళ్ళీ నెంబర్ ప్లస్ స్ట్రింగ్ 50 30. అర్థమైందా? ఇప్పటివరకు చెప్పిన వాటిలో అర్థమైందా? క్లియర్ ఆర్ నాట్? క్లియర్ సార్. సో ఇప్పుడు ఇదే వాల్యూని ఇక్కడ ఏ ప్లస్ సికి నేను బ్రాకెట్ ఇస్తున్నా సపరేట్గా. ఏ ప్లస్ సికి నేను బ్రాకెట్ ఇచ్చాను. ఇప్పుడు ఈ కేసులో అవుట్పుట్ ఏమొస్తుంది? సేమ్ ఆన్సర్ వస్తుందా లేకపోతే డిఫరెంట్ ఆన్సర్ వస్తుందా? బి ప్లస్ బ్రాకెట్ ఏ ప్లస్ సి ఏమొస్తుంది? 3050 సార్. సో ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు నెంబర్స్ కాబట్టి ఈ రెండింటిని మనం అడిషన్ చేయాలి. సో అడిషన్ చేయాలి, మళ్ళీ తర్వాత ఈ స్ట్రింగ్తో యాడ్ చేయాలి 30 50 అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను ఒక అవుట్పుట్ ఇస్తున్నా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకుంటాను చూడండి. ద రిజల్ట్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ అనేసి ఇక్కడ రాసి ఇక్కడ నేను ఏ ప్లస్ సి అంటాను. దీని అవుట్పుట్ ఏమొస్తుంది? ఇదే వాల్యూస్ ఇక్కడ రాసుకోండి. మీకు అంతగా కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే ఇదే వాల్యూస్ ఇక్కడ రాస్తున్నా, ఇది స్ట్రింగ్లో ఇస్తాను. అంటే మీకు తెలియడానికి నెంబర్స్ ఏ వాల్యూ ఏముంది బి వాల్యూ ఏముంది తెలియడానికి అంతే. దీని అవుట్పుట్ ఏమొస్తుంది? The result of A and C is 50 sir. అవునా కాదా? రిమైనింగ్ మెంబర్స్ కరెక్ట్ ఆర్ రాంగ్? కరెక్ట్ ఆర్ రాంగ్? ద రిజల్ట్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ 50. ఇట్స్ కరెక్ట్ ఆర్ రాంగ్? కరెక్టే సార్. ఇంకా రిమైనింగ్ మెంబర్స్కి తెలియదా? The result of A and C is 30 20 sir.
The right answer is the result of A and C is 30-20. ఎందుకంటే ఇట్స్ ఏ స్ట్రింగ్. అబ్జర్వ్ చేయండి, ఇది ఒక వేరియబుల్లో స్ట్రింగ్ అవ్వచ్చు, డైరెక్ట్ స్ట్రింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక స్ట్రింగ్ని ఒక నెంబర్తో యాడ్ చేస్తున్నాం. స్ట్రింగ్ ప్లస్ నెంబర్ ఏమవుతుంది? ఇట్స్ ఏ స్ట్రింగ్ అవుతుంది. మళ్ళీ ఇదంతా స్ట్రింగ్ అవుతుంది. స్ట్రింగ్ ప్లస్ నెంబర్ ఇట్స్ ఏ స్ట్రింగ్. అంటే మనకు వచ్చే ఆ రిజల్ట్ ఏంటంటే ద రిజల్ట్ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ 30-20. కాబట్టి అవుట్పుట్ చూడండి, ద రిజల్ట్ ఆఫ్ సి ఈజ్ 30-20. ఇప్పుడు ఆ రిజల్టే మీరు కావాలనుకుంటే ఈడ బ్రాకెట్స్ ఇవ్వాలి సపరేట్గా. ఈ రెండింటికి బ్రాకెట్స్ ఇస్తే అప్పుడు రిజల్ట్ అనేది వేరేగా వస్తుంది, మీరు ఎక్స్పెక్ట్ చేసింది వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మీరు స్టార్ట్ చేయాలి. ఇది స్ట్రింగా, నెంబరా, లేకపోతే బులియనా, ఏంటి అనేసి మీకు క్లారిటీ తెచ్చుకోవాలి. క్లియరా? క్లియరా? Clear, sir. నాకు అవుట్పుట్లో ఇలా టెక్స్ట్ రావాలనుకుంటున్నా, మీరే చెప్పండి. ద రిజల్ట్ ఆఫ్ ఇక్కడ ఏ వాల్యూ వచ్చేసి నాకు ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఏ అనేసి 30 ఉంది, ఇక్కడ 30 ప్లస్ 20 ఈజ్ ఇక్కడ మనకు 50. ఇలా నాకు అవుట్పుట్లో నాకు రావాలనుకుంటున్నాను, అంటే కన్సోల్లో నాకు రావాలి. ఇప్పుడు ఈ ప్లేస్లో వేరియబుల్సే మీరు యూజ్ చేయాలి. 30 ప్లేస్లో 20 ప్లేస్లో వేరియబుల్స్ యూజ్ చేయాలి. నాకు అవుట్పుట్ ఇలా రావాలి. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో ఎలా నేను ఒకసారి ట్రై చేస్తాను చూడండి. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్, సేమ్ ఇదే కాపీ పేస్ట్ చేస్తున్నా. ఫస్ట్ టైం ఇదే కాపీ పేస్ట్. ఇప్పుడు నాకు ద రిజల్ట్ ఆఫ్ ఏ అండ్ సి దగ్గర మనకి ఏముంది? ఇక్కడ ప్లస్ అనేది ఇండికేటర్ ఉంది, ఇక్కడ ప్లస్ అనే ఇండికేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇలా ఇచ్చాను అంటే మనకి ఏమవుతుందంటే ఇప్పుడు అవుట్పుట్లో మనకు ద రిజల్ట్ ఆఫ్ ఏ ప్లస్ సి ఈజ్ 50, బట్ ఎక్సెప్ట్ ఏ ప్లస్ సి రిమైనింగ్ ఆన్సర్ అయితే వచ్చింది. బట్ ఈ ఏ దగ్గర 30 రావాలి, బి దగ్గర 20 రావాలి. ఇప్పుడు డైరెక్ట్గా నేను ఇచ్చానంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది. డైరెక్ట్గా ఇచ్చానంటే డైరెక్ట్గా మనకి ఇక్కడ అవుట్పుట్లో వచ్చేస్తుంది. బట్ నాకు ఇలా కాకుండా ఈ వేరియబుల్స్ ద్వారానే కావాలి. నాకు ఏ అండ్ సి ఈ వేరియబుల్స్ ద్వారానే కావాలి. ఎనీవన్ చేస్తారా? ఇది వేరియబుల్ అని చెప్పాలి, ఈ స్ట్రింగ్కి ఇది వేరియబుల్ అని చెప్పాలి, ఇది ఆపరేటర్ అని చెప్పాలి, ఇది వేరియబుల్ అని చెప్పాలి. అప్పుడు అది డబుల్ కోట్స్ లోంచి తీయాలి సార్. డబుల్ కోట్స్ మీద తీసేయాలనా? సరే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ వేరియబుల్ దగ్గర నెంబర్ రావాలంటే ఫస్ట్ ఇది వేరియబుల్ లాగా ట్రీట్ చేయాలి. వేరియబుల్ లాగా ట్రీట్ చేయాలంటే ఇది మొత్తం అంతా స్ట్రింగ్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఈ పార్ట్ వరకు నేను స్ట్రింగ్ చేస్తున్నా, ఫస్ట్ ఇక్కడ ఈ పార్ట్ వరకు స్ట్రింగ్ చేస్తున్నా. ఈ స్ట్రింగ్ని ఈ ఏతో యాడ్ చేయాలి, ఏతో యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మళ్ళీ ప్లస్ అనే ఆపరేటర్. ఇప్పుడు ఏ అనేది మనకు వేరియబుల్, మళ్ళీ ఈ ప్లస్ అనేది మనకు స్ట్రింగ్ లాగా చూపించాలంటే మళ్ళీ ఈ ఏని యాడ్ చేసి ఈ స్ట్రింగ్ని మనం యాడ్ చేయాలి. చూడండి, ఏ ప్లస్ మళ్ళీ స్ట్రింగ్ని యాడ్ చేస్తున్నాం. మళ్ళీ ఈ సిని వేరియబుల్ లాగా చూపించాలి, మళ్ళీ ప్లస్ అనే ఆపరేటర్, మళ్ళీ ఇక్కడ మళ్ళీ ప్లస్ అనే ఆపరేటర్, మళ్ళీ ఈజ్ అనేది మళ్ళీ స్ట్రింగ్ లాగా చూపించాలి. నా సిరీస్ చూడండి ఎంత క్లమ్జీగా ఉంటుందో. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ద రిజల్ట్ ఆఫ్ అనేది స్ట్రింగ్ ప్లస్ వేరియబుల్, ఆ వేరియబుల్ నుండి డేటా ఇక్కడ ప్రింట్ అవుతుంది. స్ట్రింగ్ ప్లస్ వేరియబుల్ ఏమవుతుందంటే ద రిజల్ట్ ఆఫ్ ఏ ప్లేస్లో 30 వచ్చింటుంది, ద రిజల్ట్ ఆఫ్ 30. మళ్ళీ ఇక్కడ ప్లస్ అనేసి వస్తుంది. ఈ ప్లస్ అనేది మనకు అవుట్పుట్ రాదు, అంటే యాడ్ అయిపోద్ది. మనకు ఇక్కడ ఉండే 30 ఈ ప్లస్ వస్తుంది, ఇది స్ట్రింగ్ కాబట్టి 30 ప్లస్ మళ్ళీ ఇక్కడ 20, 30 ప్లస్ 20 ఈజ్ అప్పుడు 50. ద రిజల్ట్ ఆఫ్ 30 ప్లస్ 20 ఈజ్. ఇప్పుడు ఈ ప్లస్ అనే ఆపరేటర్ ముందు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ మనకు స్పేసింగ్ కావాలంటే ఇక్కడ స్పేస్, ఇక్కడ స్పేస్, దీంట్లో స్పేస్ ఇవ్వాలి. ప్లస్ స్పేస్ ఇస్తే అప్పుడు చూడండి. అర్థమైందా? అర్థం కాలేదా?
బట్ కొద్దిగా కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, బట్ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇలా ఓల్డ్ డేస్లో ఇలా యూజ్ చేసేవాళ్ళు. బట్ న్యూ డేస్లో ఇప్పుడు మనకి ఎలా యూజ్ చేస్తున్నా అంటే సేమ్ ఇదే వాల్యూని నేను ప్రింట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను బ్రాకెట్స్ అనేది చేస్తున్నా. ఇక్కడ నేను డబుల్ కోట్స్ ఇస్తున్నా. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మనకు ద రిజల్ట్ ఆఫ్ ఏ ప్లస్ సి ఈజ్ అని ఇచ్చినప్పుడు మనకి ఏమైతే అంటే అవుట్పుట్లో మనకి ఇలా వస్తుంది. ద రిజల్ట్ ఆఫ్ ఏ ప్లస్ సి ఈజ్ ఏ ప్లస్ సి అనేసి ఉంది. ఇప్పుడు ఏ దగ్గర 30 రావాలి, సి దగ్గర 20 రావాలి. ఇప్పుడు ఇక్కడ రిజల్ట్ రావాలి మనకు. ఇప్పుడు ఈ స్ట్రింగ్ లోపల మనకు ఇది వేరియబుల్ అని చెప్పాలి, ఇది వేరియబుల్ లాగా మనం ట్రీట్ చేయాలి. అప్పుడు మనకు వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు మనకు ఇన్ ద ప్లేస్ ఆఫ్ డబల్ కోడ్స్ వి యూజ్ ఇట్ యాజ్ ఏ బ్యాక్ స్టిక్స్ అనమాట. బ్యాక్ స్టిక్స్ యూజ్ చేస్తున్నాం. డబుల్ కోడ్స్ కాకుండా బ్యాక్ టిక్స్ అనమాట. ఈ బ్యాక్ టిక్స్ అనేది ఏంటంటే మీకు ట్యాబ్ అనేసి ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ట్యాబ్ అనేసి 2 యారో మార్క్స్ ఉంటాయి. ఆ ట్యాబ్ పైనే మీకు బ్యాక్ టిక్ ఉంటుంది. ఇది బ్యాక్ టిక్ అనమాట. ఇప్పుడు ఈ బ్యాక్ టిక్ లోపల ఇది వేరియబుల్ లాగా ట్రీట్ చేయాలి అంటే ఇక్కడ మనం రాయాల్సిన వాల్యూ ఏంటంటే డాలర్ సింబల్ ఫ్లవర్ బ్రాకెట్. ఈ ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఏదైతే ఇస్తామో అది వేరియబుల్ లాగా ట్రీట్ చేసుకుంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ సి అనేది ఇవ్వాలనుకుంటున్నాం, డాలర్ బ్రాకెట్ సి. ఇక్కడ మనకు ఏ ప్లస్ సి ఆపరేషన్ జరగాలి. ఇక్కడ మనకు ఏ ప్లస్ సి చూడండి. ఒక బ్యాక్ టిక్ లోపలే, డబుల్ కోట్స్ లోపల కాదు, బ్యాక్ టిక్ లోపల మాత్రమే ఇలా రాయాలి. ఒక బ్యాక్ టిక్ లోపల మాత్రమే ఇది వేరియబుల్ లాగా ట్రీట్ చేయాలంటే డాలర్ బ్రాకెట్స్. దీన్ని ఇంటర్పోలేషన్ అంటాం. ఒక స్ట్రింగ్ లోపల మనం ఏదైనా సరే ఒక వేరియబుల్ లాగా చూపించాలంటే డాలర్ బ్రాకెట్స్ ప్లస్ డాలర్ బ్రాకెట్స్ ఇలా. క్లియర్? అవుట్పుట్ చూద్దాం. ద రిజల్ట్ ఆఫ్ 30 + 20 ఈజ్ 50. చూడండి ఎంత సింపుల్గా ఉందో మనకి. ఇట్స్ ఏ బ్యాక్ స్టిక్స్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ గురించి ఇన్డెప్త్గా W3 స్కూల్స్లోకి వెళ్ళండి, జావా స్క్రిప్ట్కి వెళ్ళండి. కొద్దిగా డౌన్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ స్ట్రింగ్ టెంప్లెట్స్ అనేసి ఉంటుంది. ఈ స్ట్రింగ్ టెంప్లెట్స్ని క్లిక్ చేయండి. టెంప్లెట్స్ స్ట్రింగ్స్ అండ్ టెంప్లెట్ డిటల్స్. ఇక్కడ మనకు బ్యాక్ స్టిక్స్ అనే సింటాక్స్ ఉంది. బ్యాక్ స్టిక్స్ ఎలా అంటే ఒక స్ట్రింగ్కి మనకు బ్యాక్ టిక్ ఇస్తాం, ఇలా బ్యాక్ టిక్ ఇస్తాం. ఈ బ్యాక్ టిక్స్లో ఇచ్చిన కంటెంట్ అనేది ఈ బ్యాక్ టిక్స్ లోపలే సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ ఎలాగైనా సరే కంటిన్యూగా వాడుకోవచ్చు. బట్ రియల్గా మనకు డబుల్ కోట్స్లో ఏదైనా సరే డబుల్ కోట్స్ రాయడానికి వీలు లేదు. డబుల్ కోట్స్ లోపల డబుల్ కోట్స్ ఇంకోటి రాయడానికి వీలు లేదు. అదే సింగిల్ కోట్ లోపల ఇంకో సింగిల్ కోట్ రాయడానికి వీలు లేదు. బట్ ఇక్కడ చూడండి, ఒక బ్యాక్ టిక్స్ లోపల సింగిల్ కోట్ డబుల్ కోట్స్ ఏదైనా రాసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మల్టిపుల్ లైన్స్ కూడా మనకి ఇవ్వచ్చు. ఇక్కడ మల్టిపుల్ లైన్స్ కూడా ఇవ్వచ్చు. బట్ అదే స్ట్రింగ్లో మనం మల్టిపుల్ లైన్స్ ఇవ్వలేము. చూస్తే డబుల్ కోట్స్ లోపల మనకు మల్టిపుల్ లైన్స్ కూడా ఇవ్వలేము. ఇప్పుడు నేను డబుల్ కోట్స్ ఇస్తున్నా. ఈ డబుల్ కోట్స్ లోపల మల్టిపుల్ లైన్స్, ఇప్పుడు ఈ మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి. ఈ మల్టిపుల్ లైన్స్ని కట్ చేసి ఈ డబుల్ కోట్స్లో ఇవ్వలేము. ఇలా మల్టిపుల్ లైన్స్ లాగా మనం ఇవ్వలేమన్నాడు డేటాని. సీరియస్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నేను ఒక స్ట్రింగ్ లాగా చూపించాలనుకుంటున్నా. చూడండి ఎర్రర్ వచ్చేస్తుంది. ఇది మల్టిపుల్ లైన్స్ అనమాట, స్ట్రింగ్ లాగా వచ్చేస్తుంది. అదే కేసెస్లో ఒక బ్యాక్ స్టిక్ ఇస్తే ఇట్స్ ట్రీట్ యాజ్ ఏ స్ట్రింగ్. సీరియస్ బ్యాక్ స్టిక్. ఇలా మల్టిపుల్ లైన్స్ కూడా మనకు బ్యాక్ టిక్స్లో మనకి ఇలా స్ట్రింగ్ లాగా తీసుకుంటుంది. సీరియస్ అందుకు మనకు డబల్ కోట్స్ యూజ్ చేసే చోట, సింగిల్ కోట్ యూజ్ చేసే చోట మనకు బ్యాక్ స్టిక్ యూజ్ చేసుకుంటే ఇట్స్ ట్రీట్ యాజ్ ఏ స్ట్రింగ్ అనమాట. ఓకే, ఇలాంటి కేసు మనకి కమింగ్లో అంతా మొత్తం వాడేది ఇలాగే యూజ్ చేస్తాం మనం. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్పోలేషన్ అంటే ఏదైనా సరే ఒక స్ట్రింగ్ లోపల ఒక వేరియబుల్ని ఇవ్వాలనుకుంటే డాలర్ బ్రాకెట్స్. చూడండి ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది. వెల్కమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి డాలర్ ఫస్ట్ నేమ్ డాలర్ లాస్ట్ నేమ్. ఇప్పుడు ఏమైందంటే వెల్కమ్ జాన్ డి. ఇలా వస్తుంది. క్లియర్? ఇది స్ట్రింగ్, ఇది వేరియబుల్ లాగా మనం చూపించాలి. ఓకే, ఇవన్నీ మీరు చూడాలి. ఇది వదిలేయండి. ఇది కమింగ్లో మన ఫర్ లూప్ గురించి వాటి గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఫర్ లూప్లో చూస్తాం. ఇవన్నీ ఇప్పుడు వదిలేయండి. ఇవన్నీ మనకు అవసరం లేదు ఇప్పుడు. ఓకే, ఇది మార్క్ అప్ టు ఇక్కడ వరకు మాత్రమే చూడండి. ఇవి
సో చాలా ఇంపార్టెంట్. నేను ఏది చెప్పినా సరే మీరు అది ఫాలో అవ్వాల్సిందే. అలా అయితేనే మీకు జావా స్క్రిప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది, లేకపోతే చాలా కష్టం. నెక్స్ట్ ప్లస్ మైనస్ ఇంటూ పర్సంటేజ్ డివైడెడ్ బై అన్నీ అయిపోయింది, ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనమాట. ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చేయడం ఎలాగా. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్లో ఏ ప్లస్ ప్లస్ అంటున్నా, ఏ ప్లస్ ప్లస్. ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమొస్తుంది? సి మైనస్ మైనస్ అంటాం. ఏ ప్లస్ ప్లస్ సి ప్లస్ ప్లస్ అంటున్నాం, లేకపోతే సి మైనస్ మైనస్ అంటాం. ఇప్పుడు దీని అవుట్పుట్ ఏమొస్తుంది? ఇంక్రిమెంట్ అంటే +1 యాడ్ అవుతుంది, డిక్రిమెంట్ -1 అంటే ఒక 1 అనేది డిక్రీజ్ అవుతుంది. నేను ఇంక్రిమెంట్ అవుతుంది డిక్రిమెంట్ అవుతుంది అని చెప్పట్లేదు, దీని రిజల్ట్ ఏమొస్తుంది అంటున్నా. ఏ ప్లస్ ప్లస్ రిజల్ట్ ఏమొస్తుంది, సి మైనస్ మైనస్ రిజల్ట్ ఏమొస్తుంది? 31 19 వస్తుంది అనుకుంటున్నారు. సిరీస్ అవుట్పుట్ 30 20 వచ్చింది. ఇట్స్ ఏ 30 20 వచ్చింది. ఎందుకంటే ఇంక్రిమెంట్స్లో మనకు ప్రీ ఇంక్రిమెంట్స్ పోస్ట్ ఇంక్రిమెంట్స్ అనేసి ఉంటాయి. ప్రీ ఇంక్రిమెంట్స్ పోస్ట్ ఇంక్రిమెంట్స్. ఇప్పుడు మనకి ఇది పోస్ట్ ఇంక్రిమెంట్ అనమాట. మన ఇంక్రిమెంట్ రాసిన తర్వాత ఆ వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. ఇంక్రిమెంట్ రాసిన తర్వాత వాల్యూ అప్డేట్ అవుతుంది. ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూని మనం రాసుకున్నప్పుడు అప్పుడు ఇంక్రిమెంట్ అయింటుంది. ఇట్స్ ఏ పోస్ట్ ఇంక్రిమెంట్. ఇంక్రిమెంట్ చేసిన తర్వాతనే ఇంక్రిమెంట్ అవుతుంది, బట్ ఇంక్రిమెంట్ రాయంగానే ఇంక్రిమెంట్ అవ్వదు. ఇంక్రిమెంట్ రాసిన తర్వాత మనకి ఇంక్రిమెంట్ అవుతుంది. అదేవిధంగా డిక్రిమెంట్ రాసిన తర్వాత డిక్రిమెంట్ అవుతుంది, కానీ ఇక్కడ ముందే డిక్రిమెంట్ అవ్వదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ అని రాస్తుంటే ఏ ప్లస్ ప్లస్ దాని మీనింగ్ ఏమవుతుందంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అవుతుంది. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఈ మీనింగ్లో మనకు ఇంక్రిమెంట్ అవుతుంది, బట్ అసైన్ అవ్వదు. ఇక్కడ ఏ వాల్యూ ఏదైతే ఉంటుందో ఏ వాల్యూ మాత్రం వస్తుంది మనకు. నెక్స్ట్ లైన్లోకి ఏ వాల్యూ ఏమవుతుందంటే ఏ ప్లస్ 1 అంటే ఏ వాల్యూ మనకి ఏముంది, 30 ఉంది, 30 + 1 అవుతుంది. ఇక్కడ మనకు సి ప్లస్ ప్లస్ అంటే సి మైనస్ మైనస్ అంటే మీనింగ్ ఏంటంటే సి ఈక్వల్ టు సి మైనస్ 1. ఓకే, నా సిస్ అవుట్పుట్ 31 ఇక్కడ వచ్చింది, 19 ఇక్కడ వచ్చింది. ఇప్పుడు మనకి ఇదే కేసులో మనకు ప్రీ ఇంక్రిమెంట్ ఇస్తాం. ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఈ ప్లస్ ప్లస్ ఈ మైనస్ మైనస్ ముందు ఇస్తాం. ప్లస్ ప్లస్ ఏ మైనస్ మైనస్ ఏ. ఇప్పుడు ఈ కేసులో మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఇవన్నీ రాసే అవసరం లేదు. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చెప్తారా? 31 19 సార్. బాగా ఆలోచించి చెప్పండి. అంతే 1 అనేది ముందుగానే అవుతుంది కదా సార్. అదే ఆలోచించి చెప్పండి అంటున్నా నేను. $32 అనుకుంటున్నా, 18 అనుకుంటున్నా. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? కరెక్టే సార్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంక్రిమెంట్ అయిపోయింది వాల్యూ. ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది మనకు? 31 ఉంది. ఇక్కడ సి వాల్యూ ఎంత ఉంది? 19 ఉంది. ఇప్పుడు వీటిల్లో నుంచి తీసుకుంటుంది ఇది. ఇవి లేకపోతే మీరు చెప్పాలి. ఈ లైన్స్ లేకపోతే మీరు అన్నట్టు 31 వస్తుంది, ఇక్కడ 19 వస్తుంది. బట్ ఈ లైన్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఏ వాల్యూ 31 ఉంది, ఈ ప్లేస్ టైంకి సి వాల్యూ 19 ఉంది. అది ఈ వాల్యూకి చూడండి, 32 18. కరెక్టా? సో ఇవి లేకపోతే అప్పుడు మీరు చెప్పినట్టు 31 19 వస్తాయి. సో ఎక్కువగా యూజ్ చేసేది ఇంక్రిమెంట్ డిక్రిమెంటే వాడతాం మనం. ఈజ్ 31 19. సో ఇవన్నీ కొద్ది క్లియర్గా తెలుసుకోవాలి. ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్స్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి.
క్లియరా? ఇంక్రిమెంట్ డిక్రిమెంట్స్ గురించి క్లియర్? Clear, sir. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్. స్ట్రింగ్ ఆపరేటర్ క్లియరా? బట్ ఇక్కడ మనకి ఇంకా కొన్ని మర్చిపోయాం. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ డి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ మైనస్ డి కన్సోల్ డాట్. సో ఇదే కాపీ పేస్ట్ చేద్దాం. ఇంటూ డి బై డి. డిలో ఏముంది మనకు వాల్యూ? డి ఈజ్ ఐలాండర్. ఇప్పుడు ఏ ప్లస్ డి అంటున్నాం. ఏ ప్లస్ డి అంటే 30 ప్లస్ ఐలాండర్. రిజల్ట్ ఈస్ ఏమవుతుంది? 30 ప్లస్ ఐలాండర్ 30 Islander, sir. 30 ఐలాండర్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 30 మైనస్ ఐలాండర్ చేయగలమా? No, sir. 30 మైనస్ ఐలాండర్, 30 ఇంటూ ఐలాండర్, 30 బై ఐలాండర్. మనం ఒక నెంబర్ని ఒక ఒరిజినల్ స్ట్రింగ్తో మనం మైనస్ కానీ ఇంటూ కానీ డివైడ్ బై కానీ మనం చేయలేం. అంటే ద రిజల్ట్ ఈస్ నాన్ వస్తుంది. నాన్ మీన్స్ నాట్ ఏ నెంబర్. నాన్ అంటే మనకు నాట్ ఏ నెంబర్ అనమాట. ఓకే, క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఇదే ప్లస్ ఆపరేటర్, స్ట్రింగ్ ఆపరేటర్ అన్నది. దాన్ని ప్లస్ని స్ట్రింగ్ ఆపరేటర్ అంటే స్ట్రింగ్స్ని యాడ్ చేయడానికి యూజ్ చేసే ఆపరేటర్. స్ట్రింగ్ని వేరియబుల్స్ని, స్ట్రింగ్ని నెంబర్స్ని, స్ట్రింగ్స్ని మనం యాడ్ చేయాలనుకుంటే వి యూజ్ ఇట్ యాజ్ ఏ ప్లస్ ఆపరేటర్. చాలా ఇంపార్టెంట్ అనమాట ప్లస్ అనే ఆపరేటర్. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. సార్ చెప్పండి. నెంబర్ తోటి స్ట్రింగ్ ని మనం మల్టిప్లై చేసినా, మైనస్ చేసినా, లేదా మాడ్యులస్ చేసినా నాట్ నెంబర్ వచ్చింది సార్. అవును, ఈ కేసులో ఆబ్జెక్ట్ అయినా అరే అయినా కూడా అంతేనా సార్? అంతే కదా. మరి మనకు ఒక నెంబర్ని మనకి ఏమైనా చేయగలమా? నెంబర్తోనే చేయగలం, వేరే వాటితో చేయలేం కదా. బూలియన్ తోటి అయితే మారిద్ది కదా సార్? అట్లేం లేదే, ఏదైనా ఒకటే కదా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అంతే. ఓకే ఇక్కడ ఓన్లీ స్ట్రింగ్ నెంబర్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. మిగతాటికి అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, చెప్తాను. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏమన్నా డౌట్? అడిషన్ కి నెంబర్ ప్లస్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ అలా రాసారు చూడండి సార్, సింటాక్స్ లాగా. అవును, అలా సబ్ట్రాక్షన్ కి కూడా ఉంటుందా సార్? సబ్ట్రాక్షన్కి ఏముండదు, ఓన్లీ స్ట్రింగ్ అనే ఆపరేటర్కే మనకు ఉండేది. సబ్ట్రాక్షన్లో మనకు నెంబర్ లాగా ఉండే స్ట్రింగ్ని నెంబర్ లాగే ట్రీట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ చెప్పాను. దానికి అట్లా సింటాక్స్ ఏమైనా ఉంటుందా సార్? ఏముండవు, ఓన్లీ ప్లస్ అనే ఆపరేటర్కి ఇలాగా, మళ్ళీ మిగతా అన్నిటికీ సేమే. అందుకే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పింది మీకు. ఓకే సార్. స్ట్రింగ్ లాగా ఉండేదాన్ని నెంబర్ లాగే తీసుకుంటుంది. అంతకంటే ఇంకేముంది మనకి ఇంకా దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి? ఓకే సార్. ఓన్లీ నెంబర్ స్ట్రింగ్. అందుకే స్ట్రింగ్ ఆపరేటర్ చెప్పడానికి ఇది చెప్పింది నేను, అంతే. ఇంకా మిగతా వాడికి ఏముండదు. ఓకే సార్. వన్ మినిట్ ప్లీజ్. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అన్నమాట. అసైన్మెంట్లో మనకు ఈక్వల్, ప్లస్ ఈక్వల్, మైనస్ ఈక్వల్, ఇంటూ ఈక్వల్, డబుల్ స్టార్ ఈక్వల్, పర్సంటేజ్ ఈక్వల్. ఓకే, వీటన్ని గురించి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు ఇవన్నీ చేద్దాం రండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఈక్వల్ టు 30 అంటున్నాం. ఇట్స్ ఏ ఈక్వల్ ఆపరేటర్, ఓన్లీ ఈక్వల్ ఆపరేటర్ అంటే అసైన్ చేయడం అనమాట. నెక్స్ట్ ఇదే దానికి ఏ ప్లస్ ఈక్వల్ టు 40 అంటున్నాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 40 అనేది దాని మీనింగ్. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 40 అనేది మీనింగ్. ఓకే, ఏమొస్తుంది రిజల్ట్ ఇక్కడ? ఏ వాల్యూ ఏమొస్తుంది? రిజల్ట్ ఏంటి? ఏ ప్లస్ ఈక్వల్ టు అనేసి దాని మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 40 అంటే ఇక్కడ ఉండే ఏనే దీంతో యాడ్ అవుతుంది. వాట్స్ ద రిజల్ట్? 70 సార్.
సో 30 + 40 70 అనమాట మనకి. కొద్దిగా రెస్పాండ్ అవ్వండి. సో ఇట్స్ 70. సేమ్ అదే విధంగా ఇక్కడ నాకు a మైనస్ ఈక్వల్ టు 20 అంటున్నా. a మైనస్ ఈక్వల్ 20. a ఈక్వల్ టు a మైనస్ 20 అని దాని మీనింగ్. ఈ లైన్ కామెంట్ పెడతానా? వాట్ ఇస్ ద ఆన్సర్? 10 sir. 10. సేమ్ అదే విధంగా a ఇంటూ ఈక్వల్ టు 10 అంటున్నా. దీని మీనింగ్ a ఈక్వల్ టు a ఇంటూ 10 అనేది దాని మీనింగ్. వాట్ దట్ మీనింగ్? ఓకే, సో ఇప్పుడు దీని అవుట్పుట్ ఇక్కడ అన్ని కామెంట్లు పెడుతున్నా, 1 by 1 కామెంట్లు పెడుతున్నా నేను. అప్పుడు 30 × 10 300 అవుతుంది మనకు. 300. సేమ్ అదే విధంగా a బై ఈక్వల్ టు 10 అంటున్నా. దీని మీనింగ్ ఏంటంటే a ఈక్వల్ టు a బై 10. అప్పుడు మనకి 30/10, అప్పుడు 3 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఏ పర్సంటేజ్ ఈక్వల్ టు 2 అంటున్నాం. దీని మీనింగ్ ఏ ఈక్వల్ టు ఏ పర్సంటేజ్ 2. దీని అవుట్పుట్ ఇట్స్ ఏ రిమైండర్ వాల్యూ. 0 సార్. ఇట్స్ ఏ 0. ఇట్స్ ఏ రిమైండర్ వాల్యూ 0. అండ్ అదేవిధంగా ఏ డబల్ స్టార్ ఈక్వల్ టు 2. ఏ ఈక్వల్ టు ఏ డబల్ స్టార్ 2. ఇట్స్ ఎక్స్పోనెన్షియల్ అనమాట. డబల్ స్టార్ మీన్స్ ఎక్స్పోనెన్షియల్. వాట్ ద ఆన్సర్? 900. ఓకే, క్లియర్? ఇవి అసైన్మెంట్ ఆపరేటర్. నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్లో వాటి రిజల్ట్ అనేది మనకు బులియన్ వాల్యూ వస్తుంది. మనకు కంపారిజన్. ఇప్పుడు b ఈక్వల్ టు ఇట్స్ 30, c ఈక్వల్ టు ఇట్స్ 60 ఇస్తున్నాం. ఇప్పుడు ఈ కేసులో మనకు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ a డబల్ ఈక్వల్ టు b అంటాం. a డబల్ ఈక్వల్ టు b, a నాట్ ఈక్వల్ టు b, a త్రిబుల్ ఈక్వల్ టు b, a నాట్ డబల్ ఈక్వల్ టు b, a గ్రేటర్ దాన్ b, a గ్రేటర్ దాన్ ఈక్వల్ టు b, a లెస్ దాన్ c, a లెస్ దాన్ c. అదేవిధంగా a లెస్ దాన్ ఈక్వల్ టు b. ఓకే, అవుట్పుట్ చెప్తారా 1 by 1? సో ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డబల్ ఈక్వల్ టు అంటే వాల్యూ ఈక్వల్ అనేసి, త్రిబుల్ ఈక్వల్ టు అంటే వాల్యూ అండ్ ఇట్స్ డేటా టైప్ రెండు ఈక్వల్ అనేసి దాని మీనింగ్. త్రిబుల్ ఈక్వల్ టు అంటే వాల్యూ ఈక్వల్గా ఉండాలి, దాని డేటా టైప్ కూడా ఈక్వల్గా ఉండాలి. ఇంకా గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు వాటి గురించి ఆల్మోస్ట్ తెలుసు అనుకుంటా మీకు. ఓకే, ఫస్ట్ ఏ డబుల్ ఈక్వల్ టు బి, ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్. మనకు బులియన్ వాల్యూస్ రిటర్న్ అవుతాయి. బులియన్ వాల్యూస్లో ట్రూ ఆర్ ఫాల్స్ ఈ రెండు వాల్యూస్ మన రిటర్న్ అవుతాయి. ఇప్పుడు ఏ డబుల్ ఈక్వల్ టు బి, ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్? False. ట్రూ సార్. ట్రూ. True, sir. డబల్ ఈక్వల్ టు మీన్స్ ఇట్స్ వాల్యూ కంపేర్ చేస్తుంది. 30 ఈక్వలా నాట్ ఈక్వలా? ఇట్స్ Equal. ఏ నాట్ ఈక్వల్ టు బి, రెండు ఈక్వల్ కాదంటున్నారు. ఫాల్స్. ఇట్స్ ఎ ఫాల్స్. ఓన్లీ వాల్యూనే చెక్ చేసేది. అండ్ ఏ త్రిబుల్ ఈక్వల్ టు బి, వాల్యూ False. అండ్ ఇట్స్ డేటా టైప్ రెండు చెక్ చేస్తుంది. ఇట్స్ ఎ ఫాల్స్. ఏ నాట్ డబుల్ ఈక్వల్ టు బి, వాల్యూ డేటా టైప్ ఈక్వల్ కాదు అంటున్నారు. True. ఇట్స్ ఎ ట్రూ. ఎగ్జాంపుల్ ఇక్కడే డబుల్ ఈక్వల్ కి నాట్ డబుల్ ఈక్వల్ టు అంటే త్రిబుల్ ఈక్వల్ కి నాట్ డబుల్ ఈక్వల్ టు అంటే ఇట్స్ ఏ రివర్స్. ఫాల్స్ అయితే ఇక్కడ ట్రూ అవుతుంది, ఇక్కడ ట్రూ అయితే ఇక్కడ ఫాల్స్ అవుతుంది, ఇక్కడ ట్రూ అయితే ఇక్కడ ఫాల్స్ అయితే ఇక్కడ ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది. అంతే, రివర్స్ ఆర్డర్. ఏ ఈక్వల్ టు బి, ఏ గ్రేటర్ దాన్ బి, ఫాల్స్.
ఏ గ్రేటర్ దాన్ బి ఫాల్స్, అంటే 30 కంటే ఎక్కువ కాదు, అంటే ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి. ట్రూ. ట్రూ. ఇట్స్ ఎ ట్రూ. ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ అంటున్నారు, సో ఈక్వల్ ఉంది కాబట్టి ఇట్స్ ఎ ట్రూ. ఏ లెస్ దాన్ సి, ఫాల్స్. ఫాల్సా? సారీ. అంటే ఏదో కళ్ళు మూసుకొని చెప్తున్నారా మీరు? అంటే కళ్ళు మూసుకొని చెప్పారు కంటే వద్దమ్మా ఈ సబ్జెక్టు, కొద్దిగా ఆలోచించి చెప్పండి. ఏ లెస్ దాన్ సి, ఇట్స్ ట్రూ ఆర్ ట్రూ ఫాల్స్? అండి. ట్రూ. అండ్ ఏ లెస్ దాన్ ఈక్వల్ టు బి, ట్రూ. ఇట్స్ ట్రూ. లెస్ దాన్ ఈక్వల్ టు ఉంటున్నా కాబట్టి ఇట్స్ ఈక్వల్ ఆపరేటర్. ఓకే, వీటి అవుట్పుట్ అన్ని చూసామంటే సో చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ లాంటి వెబ్సైట్ చేయాలనుకుంటే ఇట్స్ ఇంపార్టెంట్ టాస్క్ అనమాట ఇదంతా. ఓకే, ఇవన్నీ కంపేర్ చేయండి. ఇట్స్ ఏ కంపారిజన్ ఆపరేటర్. నెక్స్ట్ చూద్దాం. డబుల్ ఈక్వల్, త్రిబుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, నాట్ డబుల్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. దీంట్లో మనకి కంపారిజన్ చేయడానికి ఇంకోటి ఉంది, టెన్నరీ ఆపరేటర్, క్వశ్చన్ మార్క్ అనమాట. దీంట్లోకి వస్తుంది ఇది టెన్నరీ ఆపరేటర్. ఈ టెన్నరీ ఆపరేటర్ అనేది ఏంటంటే, సో ఫస్ట్ టెన్నరీ ఆపరేటర్ ఎలా ఉంటుందంటే, కండిషన్ క్వశ్చన్ మార్క్. ఈ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఉంటుంది, కోలన్ స్టేట్మెంట్ 2 ఉంటుంది. ఈ స్టేట్మెంట్ అంటే జావా స్క్రిప్ట్లో ఉండే స్టేట్మెంట్స్ అనమాట ఇవి. కండిషన్ అనేది ఇప్పుడు మనం రాస్తున్న కండిషన్స్ అనమాట. మనం రాస్తున్న కండిషన్స్. కండిషన్ క్వశ్చన్ మార్క్ స్టేట్మెంట్ 1 కోలన్ స్టేట్మెంట్ 2. ఇది టెన్నరీ ఆపరేటర్. అంటే ఈ కండిషన్ అనేది ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమంటున్నా అంటే, ఏ అనేది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా తెలుసుకోవాలనుకుంటున్నా. లేదనుకుంటే ఏ అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ అని తెలుసుకోవాలనుకుంటున్నా. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ తెలుసుకోవాలంటే ఏమన్నా లాజిక్ ఉందా మనకు? ఏ అనేది ఈవెన్ నెంబర్ అనేసి ఎలా చెప్పగలం? ఏమన్నా లాజిక్? ఏ నెంబర్ అయితే 2తో మల్టిప్లికేషన్ కావాలి సార్. 2తో మాడ్యూల్ చేస్తే మనకు ఏ వాల్యూ అయితే మనకు 0 వస్తుంది రిజల్ట్, ఆ వాల్యూ ఈవెన్ అనేసి, రైట్? సో ఇప్పుడు మనకు ఏ మాడ్యూల్ 2 అంటున్నా. ఈ మాడ్యూల్ అనే వాల్యూ డబుల్ ఈక్వల్ టు ఆర్ త్రిబుల్ ఈక్వల్ టు 0 అయితే, డబుల్ ఈక్వల్ టు ఆర్ త్రిబుల్ ఈక్వల్ టు 0 అయితే క్వశ్చన్ మార్క్ ఎంటర్ నెంబర్. సో కన్సోల్ రాస్తున్నా, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఇట్స్ ఏ ఈవెన్ అని రాస్తున్నా, ఈవెన్ కోలన్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఇట్స్ ఏ ఆడ్ అనమాట. ఈవెన్ అండ్ ఆడ్ అనమాట. ఏ %2 అనే వాల్యూ %2తో చేస్తే మనకు రిమైండర్ వాల్యూ 0 వచ్చిందంటే ఇట్స్ ఏ ఈవెన్ నెంబర్. అదేవిధంగా ఆడ్ నెంబర్ కాబట్టి అబ్జర్వ్ చేయండి, చూడండి ఇట్స్ ఏ ఈవెన్ అనేసి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ నేను 31 ఇస్తాను. 31 అంటే ఇట్స్ ఏ 0 రాదు, మనకు 1 వస్తుంది. ఇట్స్ ఏ ఆడ్ నెంబర్. ఓకే, ఇట్స్ ఏ క్వశ్చన్ మార్క్. టెన్నరీ ఆపరేటర్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనకి. ఓకే, క్లియర్? నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్. ఈ లాజికల్ ఆపరేటర్ అనేది ఏంటంటే, 1 ఆర్ మోర్ కండిషన్స్ని చెక్ చేసినప్పుడు, 1 ఆర్ మోర్ కండిషన్స్ సాటిస్ఫై అయినప్పుడు మనకి ఈ లాజికల్ ఆపరేటర్ రాస్తాం. ఇప్పుడు మనకు కండిషన్ 1 అండ్ కండిషన్ 2, కండిషన్ 1 అండ్ కండిషన్ 2, ఈ అండ్ ఆపరేటర్లో ఈ కండిషన్ ఫస్ట్ కండిషన్ ట్రూ అవ్వాలి, సెకండ్ కండిషన్ ట్రూ అవ్వాలి. రెండు కండిషన్ ట్రూ అయితేనే ట్రూ అవుతుంది, అదర్ కేస్ ఫాల్స్ అవుతుంది. అంటే ట్రూ ఫాల్స్ అయినా, ఫాల్స్ ట్రూ అయినా, ఫాల్స్ అయినా అదర్ కేసెస్లో ఫాల్స్ అవుతుంది. అండ్ అదేవిధంగా కండిషన్ 1 ఆర్ కండిషన్ 2, ఈ కేసులో ఆర్ అంటే రెండు కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఈ కండిషన్ ట్రూ అండ్ ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. అండ్ ఈ కండిషన్ ఫాల్స్ అండ్ ఈ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ అవుతుంది, అదర్ కేస్ ట్రూ అవుతుంది. నెక్స్ట్
కండిషన్ ఇక్కడ ట్రూ అయింది, ఇక్కడ మనకు నాట్ అనేసి ఇస్తున్నాం. నాట్ సింబల్ ఇలాగ నాట్. ఇప్పుడు కండిషన్ నాట్ ట్రూ అయితే ఇట్స్ ఏ ఫాల్స్ అవుతుంది, అదర్ కేస్ ట్రూ అవుతుంది. అంటే ఇక్కడ ఫాల్స్ నాట్ ఇచ్చామంటే ట్రూ అవుతుంది, అదే కనుక ట్రూ నాట్ ఇచ్చామంటే ఇట్స్ ఏ ఫాల్స్ అవుతుంది. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. దీనికి ఎగ్జాంపుల్ లాజికల్ .html. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ డబుల్ ఈక్వల్ టు బి అండ్ ఏ త్రిబుల్ ఈక్వల్ టు బి. ఓకే, ఏ డబుల్ ఈక్వల్ బి, ఏ త్రిబుల్ ఈక్వల్ టు బి. అండ్ అదేవిధంగా ఏ గ్రేటర్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి, బి గ్రేటర్ దాన్ సి. ఏదనుకుంటే లెస్ దాన్. అండ్ అదేవిధంగా అండ్ అనే దానికి నేను ఆర్ అని రాస్తాను. ఇక్కడ ఆర్, ఇక్కడ ఆర్. ఓకే, సి గ్రేటర్ దాన్. ఇక నేను నాట్ అని రాస్తాను. అదేవిధంగా ఓవరాల్ వాల్యూకి నాట్ అని రాస్తాను. సో ఫస్ట్ స్టెప్, దీనికి రిజల్ట్ ఏమొస్తుంది? ఏ డబుల్ ఈక్వల్ బి, ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్? ఏ డబుల్ ఈక్వల్ బి, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ఏ త్రిబుల్ ఈక్వల్ టు బి, ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. ట్రూ అండి. సారీ సార్, డేటా టైప్ వేరు. నేను ఎక్స్ప్లెనేషన్ చేయమని చెప్పలేదు. ఫాల్స్ అవుతుంది. సో ట్రూ అండ్ ఫాల్స్, ద ఫైనల్ రిజల్ట్ ఈస్ ఫాల్స్. సో ఇట్స్ ఫాల్స్. సో ఏదైనా సరే రెండు కండిషన్ ట్రూ అయితేనే ట్రూ అవుతుంది, రిమైనింగ్ కేసెస్ అన్నీ ఫాల్స్. అండ్ అదేవిధంగా ఏ గ్రేటర్ దాన్ బి అండ్ బి లెస్ దాన్ సి. ఫస్ట్ కండిషన్ ఏ గ్రేటర్ దాన్ బి, ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. ఫాల్స్. అండ్ బి లెస్ దాన్ సి, బి లెస్ దాన్ సి, ట్రూ. ట్రూ. ఇట్స్ ఎ ట్రూ. ఫాల్స్ అండ్ ట్రూ, ఫాల్స్ అండ్ False. ఫాల్స్. ఫాల్స్. ఏ డబుల్ ఈక్వల్ టు బి ఆర్ ఏ త్రిబుల్ ఈక్వల్ టు బి ఆర్ ట్రూ. ట్రూ. ఇట్స్ ఎ ట్రూ. ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా చాలు, ఇట్స్ ఎ ట్రూ. ఏ గ్రేటర్ దాన్ బి ఆర్ బి లెస్ దాన్ సి, ట్రూ సార్. ఇట్స్ ఎ ట్రూ. బి లెస్ దాన్ సి ఇస్ ద ట్రూ. ఏ గ్రేటర్ దాన్ బి ఇస్ ద ఫాల్స్. ఏ గ్రేటర్ దాన్ బి ఆర్ బి గ్రేటర్ దాన్ సి. ఫాల్స్. సో ఇట్స్ ఏ ఓవరాల్ టూ కండిషన్స్ ఫాల్స్ కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి అండ్ ఏ త్రిబుల్ ఈక్వల్ టుకి నాట్ ఇస్తున్నా. ట్రూ. ఏ డబుల్ ఈక్వల్ టు బి అండ్ ఏ త్రిబుల్ ఈక్వల్ టు బి రిజల్ట్ కి నాట్ అప్లై చేస్తున్నాం. వాట్స్ ద రిజల్ట్? ట్రూ సార్. ట్రూ. సో ట్రూ. అండ్ ఇక్కడ రిజల్ట్ ఫాల్స్ వచ్చినప్పుడు ట్రూ చేస్తున్నాం, మళ్ళీ నాట్ ఇస్తున్నాం ట్రూ అయిపోద్ది. ట్రూ అండ్ ట్రూ, ద ఫైనల్ రిజల్ట్ ఇస్ ట్రూ. అండ్ కన్సోల్ లాగ్ ఆఫ్ ఏ త్రిబుల్ ఈక్వల్ టు బి ఇస్తున్నాం, ఓవరాల్ బ్రాకెట్ కి నాట్ ఇస్తున్నాం. ద ఫైనల్ రిజల్ట్ కి నాట్ ఇస్తే ఇట్స్ ఏ ట్రూ. ఎందుకంటే ఇది ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ కి నాట్ ఇస్తున్నాం కాబట్టి ఇట్స్ ఏ ట్రూ. క్లియర్? ఇట్స్ ఏ లాజికల్ ఆపరేటర్, టైప్ ఆఫ్ ఆపరేటర్.
క్లియర్? ఏమైనా డౌట్ సార్ ఉందా? అసైన్మెంట్ ఆపరేటర్స్ లో ఏ ప్లస్ ఈక్వల్స్ టు 20 అలా ఇచ్చారు చూడండి సార్. ఏ ప్లస్ ఈక్వల్స్ టు 20 అలా. ఓకే. ఇందులో ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 40 కదా సార్. అది ఆల్రెడీ అసైన్ అవ్వదు కదా సార్. ఏ వాల్యూ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది కదా సార్. నెక్స్ట్ స్టెప్ కదా సార్ అది అనేది. అట్లా ఉండదమ్మా. ఏ వేరియబుల్లోకి ఏ ప్లస్ 40 అనేది అల్గారిథం వాళ్ళు రాసుకున్నారు. ఇప్పుడు ఉండే ఏ వాల్యూ దీనికి అసైన్ అవ్వదు, ఇక్కడికి అసైన్ అవుతుంది 40. సో ఇక్కడ ఉండే వాల్యూ వీడికి అసైన్ అవుతుంది, వచ్చిన రిజల్ట్ అనేది ఇక్కడికి అసైన్ అవుతుంది. మనం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేస్తున్నాం చూడండి సార్. ఏ ప్లస్ ప్లస్ సి మైనస్ మైనస్ అని. అవును. అందులో ఆ వాల్యూలో ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అనేది ఆ వాల్యూలో ఇంక్రిమెంట్ అవ్వదు. నెక్స్ట్ దాంట్లో ఇంక్రిమెంట్ వస్తుంది అని దాంట్లో చెప్పారు. 2 టైప్స్ ఉన్నాయి, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్ అనేసి. పోస్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఇంక్రిమెంట్ ఏ పోస్ట్ ఈక్వల్స్ టు ఏ ఇంక్రిమెంట్ ప్లస్ కాబట్టి ఈ స్టేట్మెంట్ రాసిన తర్వాత మనకు అసైన్మెంట్ అయి ఉంటుంది, దాని తర్వాత అసైన్ అయి ఉంటుంది ఏలేకి. దానికి మీనింగ్ ఏ ప్లస్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 కదా సార్. ఇక్కడ కూడా మనకి ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 20 ఉంది కదా సార్. అవునమ్మా, ఇప్పుడు ఏ లేకే కదా మనకు వాల్యూ అసైన్ అయ్యేది. ఇక్కడ నేను ఏనే కదా ప్రింట్ అయ్యేది ఇక్కడ. ఎస్ సార్. ఇప్పుడు ఏ లేకనే అసైన్ చేస్తున్నా ఇక్కడ వాల్యూని. ఏ లేక అసైన్ చేసి ఏని నేను ప్రింట్ చేస్తున్నా ఇక్కడ. పోస్ట్ ఇంక్రిమెంట్ కి ప్రీ ఇంక్రిమెంట్ కి డిఫరెన్స్ ఏంటి సార్? పోస్ట్ ఇంక్రిమెంట్ తర్వాత ఇంక్రిమెంట్ అయి అంటే ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ ప్రింట్ అవుతుంది. బట్ ప్రీ ఇంక్రిమెంట్ ఫస్ట్ మనకి ఇంక్రిమెంట్ అయిపోతే ప్రింట్ కూడా అక్కడ అయిపోద్ది మనకి. ఓకే సార్. ఇక్కడ వెంటనే జరుగుతుంది, ఇక్కడ మనకి తర్వాత యాక్షన్ జరుగుతుంది మనకి. ఓకే సార్. సో ఇవాళ చాలు, మనకు టైం సరిపోదు. టుమారో మళ్ళీ క్లాస్ తీసుకుంటాను. సో ఇవాళ ప్రాక్టీస్ చేయండి ఆపరేటర్స్ అన్నీ. సో టుమారో వచ్చేసి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి, అండ్ గ్లోబల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ అంటే ఏంది, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్. సో ఇవి టుమారో డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.